గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్. ఈ జర్నీ మాకు చాలా బ్యూటిఫుల్ హ్యాపీ మెమరీ జర్నీ అన్నమాట. మేఘాలు మా మీద వెళ్తున్నట్లేదు, మేఘాల మీద మేము వెళ్తున్నట్టున్నాము. హైవే రూట్ కూడా మాకు కనిపించట్లేదు, అంత ఎక్కువగా ఉంది మంచు అయితే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మేమైతే ఊటీ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. అది కూడా బైక్లో. మా నాన్న అయితే బైక్ తోలుతున్నాడు, అది కూడా 600 కిలోమీటర్స్. మాకైతే వెళ్ళే దారిలో ఒక ఫ్లైట్ అయితే కనిపించింది. మా నాన్న దాంతో పోటీ మరి వెళ్తున్నారు. ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే కిందుండే లైక్ సింబల్ కూడా కొట్టచ్చు కదా, అలాగే అక్కడ ఉండే గంట సింబల్ని ఒక గుద్ది కంటిన్యూ చేయండి వీడియోని. మేమైతే మార్నింగ్ 4 o'clock అయితే మా ఇంటికాడ నుంచి బయలుదేరాము. మంచికి తట్టుకోలేక వేడివేడిగా ఏదైనా తాగదామని చెప్పి ఆగాము. మా అమ్మ మా నాన్నేమో హెల్మెట్ పెట్టుకొని నాకు ఇలా ముసుకైతే చుట్టారు. నన్నైతే స్వెటర్తో, క్యాప్తో, ఈ షాల్తో మొత్తం కప్పేశారు. నేను మా అమ్మ హార్లిక్స్, నేను బూస్ట్ తీసుకున్నాను. కానీ నా బిస్కెట్లు పెరుక్కొని తినేస్తుంది మా అమ్మ ఎప్పుడు చూడు. మా అమ్మ ఎప్పుడైనా మిస్ అవుంది ఒకటే, హెల్మెట్ పెట్టుకొని కూడా ముసుగు కట్టుకుంటుంది ఫ్రెండ్స్. మేమైతే అసలు బయలుదేరుతామని అయితే అనుకోలేదు, కానీ అనుకోకుండా బయలుదేరేసాము. ఇప్పుడైతే మనం ప్రస్తుతం పలమనేర్ అయితే 5 kilometers ఉంది, కోలార్ అయితే 80 kilometers ఉంది, బెంగళూరు అయితే 143 kilometers ఉంది. మీరు ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నారు కదా, కోలార్ అంటే కూలర్. బెంగళూరు హైవే మధ్యలో ఒక అద్భుతం, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూ చూసాం. మేము ఆడ బ్యాగ్ తాడు ఇరుక్కుపోయిందని చెప్పి కష్టపడుతుంటే ఇక్కడ ఫోన్ పట్టుకొని హలో గాయ్స్ అని వీడియో తీసుకుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మా బుజ్జి పొట్టలకి తాకలిస్తుంది, అందుకే టిఫిన్ చేసి బయలుదేరాము. దారిలో ఒక పెట్రోల్ బంక్ కాడ పెట్రోల్ పట్టించుకొని వస్తుంటే ఇక్కడ బంతిపూల చెట్లు గుర్తొచ్చాయి. బంతిపూల చెట్లు చూస్తుంటే నాకు ఒకటే పాట గుర్తొస్తుంది ఫ్రెండ్స్, పాడేనా? ముద్ద బంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి హంసలా నడిసొచ్చే చిట్టమ్మా. దీన్ని ఏమంటారంటే సంత అని అయితే అంటారు. వసంత అని పేరు పెట్టుకున్న వాళ్ళైతే బాధపడబాకండి, ఎందుకంటే మీ పేరులోనే సంత అని ఉంటుంది. జస్ట్ ఫర్ ఫన్ గాయ్స్, ఏమనుకోబాకండి. మేమైతే ప్రస్తుతం సంతలో ఉన్నాము. ఈ సంతలో అయితే విచిత్ర పప్పులన్నీ ఈ సంతలోనే ఉన్నాయి. ఇప్పుడైతే అసలైన రూట్కి వచ్చాము. దీని పేరే మలుపుల రూట్ అండ్ డేంజరస్ రూట్. న్యాచురల్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అనమాట. ఎందుకంటే న్యాచురల్ చూడడానికి చాలా అందంగా, బ్యూటిఫుల్గా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా న్యాచురల్ ఆస్వాదించాలంటే ఇలా బైక్ రైడ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. న్యాచురల్ అంటే నాకు చాలా ఇష్టం, అందాల్ని ఆస్వాదిస్తూ ఉంటాను. మీలో కూడా ఎంతమంది న్యాచురల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే న్యాచురల్స్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా చూడడానికి. మనసు కూడా చాలా హ్యాపీగా, నెమ్మదిగా ఉంటుందన్నమాట. ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మనం ఇలా న్యాచురల్ని, అందాల్ని ఆస్వాదిస్తే మనం ఆ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు వంటిల్కి అంకితం అయిపోయి జాబులు చేసే వాళ్ళు చాలామంది స్ట్రెస్లో ఎక్కువ లోన్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా ఎప్పుడైనా బయటకు వచ్చి న్యాచురల్ని ఎంజాయ్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. మేమైతే మధ్యాహ్నం భోజనంకి అయితే ఆగాము. మేము అక్కడ ఫ్రైడ్ రైస్ అడిగితే వాళ్ళు ఎంతసేపు పుస్తా అంటున్నారు. మాకు పుస్తా వద్దు, ఫ్రైడ్ రైస్ కావాలన్నా పుస్తా అన్నారు. అయ్యో అనుకున్నాం, తీరా చూస్తే ఆ పుస్తానే ఫ్రైడ్ రైస్. ఇక్కడ ఒక బ్రిడ్జి వచ్చింది మనకి, చూడ్డానికి అయితే చాలా బాగుండింది ఫ్రెండ్స్. క్లీన్ వాటర్, అంటే కొండల మధ్యలో అయితే ఉందన్నమాట ఆ రివర్ అనేది.
ఇక్కడైతే మాకు కొన్ని చెట్లు కనిపించాయి. ఆ చెట్ల పేరేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడటానికి టెంకాయ చెట్లు లాగే ఉంటాయి, కానీ అవి టెంకాయ చెట్లు అయితే కాదు ఫ్రెండ్స్. వెయిట్ ఇక్కడ ఒక టెంకాయ చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు సర్ప్రైజ్. బూమ్ 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 చిక్ 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 బూమ్. స్కిప్ చేయొద్దు, అండర్ గ్రౌండ్ టెంకాయ చెట్లు. ఇప్పుడు 4 o'clockకి బయలుదేరాం. అటు ఇటు అయ్యి 5:30 అయింది. 5:30 కాస్త ఇప్పుడు 6:30 అయింది. ఇంకా ఊటీకి ఎప్పుడు చేరుకుంటామో. మనం ఊటీకి పైకి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ వ్యూ పాయింట్స్ అని ప్లేస్లు అయితే వస్తూ ఉంటాయి. అవి చూడడానికి ఎంత భయంకరంగా ఉంటాయంటే పెద్ద పెద్ద లోయలుగా ఉంటాయి అన్నమాట. సో డేంజరస్ వ్యూ పాయింట్స్ అవి. అమ్మా, ఇంకోటి ఇక్కడ నేను ఒక భయంకరమైన బ్రిడ్జి చూశాను ఫ్రెండ్స్. అదిగోండి దెయ్యాల బ్రిడ్జి. చూశారు కదా మీ కళ్ళ ముందే వీడియో ఎంత చీకటి అయిపోయిందో. మేమైతే స్టార్టింగ్లో చూపించినప్పుడు మొత్తం అంటే బాగా కనిపించింది అనమాట వెలుతురులో. అటు ఇటు చేసి చీకట్లో అసలు వీడియోలో సరిగ్గా కనిపించలేదు ఈ బండ్లు వెలుతురు తప్ప. మేము ఇప్పుడైతే ఊటీలోకి ఎంటర్ పెట్టాము, అంటే ఊటీ కొండ మీదకి ఎక్కుతా ఉన్నాం అనమాట. అందుకే ఇన్ని మలుపులు. మీరెవరైనా ఊటీకి వెళ్తే స్లోగా వెళ్ళండి, చాలా స్లోగా వెళ్ళాలి. చూడండి ఎన్ని కార్లు వస్తున్నాయో, ఎన్ని బండులు వస్తున్నాయో. ఈ చీకట్లో వీడియోలో ఏం కనిపించలేదు అసలు. చిన్న చిన్న టౌన్, అసలు అంత పెద్ద కొండ మీద అంత పెద్ద టౌన్ ఎలా కట్టారో ఫ్రెండ్స్, చాలా గొప్ప. అయినా ఊటీ కొండ చాలా పెద్దది ఫ్రెండ్స్. ఎక్కుతా ఉంటే వస్తానే ఉండింది. మేము మార్నింగ్ 4కి బయలుదేరినా సరే మేము 9:30 10:30కి వెళ్ళాం మా రూమ్కి. ఊటీ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఘాట్ రోడ్ అయితే ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అసలు మనం వెళ్ళేటప్పుడు ఎదురొచ్చే బండ్లు అసలు మన పైకే వచ్చేస్తాయేమో అన్నంత భయంకరంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఊటీ పైకి వెళ్ళేటప్పుడు కింద ఉన్న ఇల్లు అయితే మనకి ఒక చుక్కల పర్వతం చూసినట్లే ఉంటుంది. బస్సులు మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్ఫుల్గా మనకి కనపడుతూ ఉంటాయి. కానీ వెహికల్లో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఊటీకి వెళ్తే మాత్రం తగ్గేదే లేదు, ఊటీ కొండ ఎక్కాల్సిందే, అస్సలు తగ్గేదే లేదు, రూమ్కి వెళ్ళాల్సిందే. మేమైతే ఈ ఊటీ జర్నీ 1 డేలో పగలంతా న్యాచురల్ని ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట. నైట్ అయ్యేసరికి ఈ ఘాట్ రోడ్లో ఈ వెహికల్స్ దెబ్బకి బాగా భయపడతా అయితే వచ్చాము. ఎందుకంటే ఘాట్ రోడ్లు కదా, అసలు వెహికల్స్ అయితే భయంకరంగా మన మీదకే వచ్చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కొక్క వ్యూ పాయింట్లో మనం ఊటీని కిందకి ఇలా చూసామంటే మనకి ఆ ఊటీలో ఉన్న ఇల్లు మాత్రం చుక్కల పర్వతాలలాగా మనకి అలా కనపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా పగల డే అయితే మనకి అది మొత్తం స్టెప్స్ లాగా ఉంటాయి. ఇల్లు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అందంగా ఉంటాయి. అవి మార్నింగ్ వచ్చే వీడియోలు మీరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయవచ్చు. చూసారా ఎంత బాగుందో చూడండి. అసలు ఆ లైటింగ్స్ అవంతా చూస్తూ ఉంటేనే మనకి చాలా అంటే చాలా అదొక థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఊటీ ప్లేసు సూపర్ అబ్బా, చాలా బాగుంటుంది. ఈ ఊటీలో ఉన్న ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వీడియో లాగా మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మాకైతే రూమ్ అయితే తీసేసుకున్నాము. రూమ్ కూడా మాకు కొంచెం అవైలబుల్గా తక్కువ బడ్జెట్లో మాకు సూపర్ అంటే సూపర్ రూమ్ అయితే దొరికేసిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే అంత తక్కువ టైంలో మేము రాగానే మాకు అంత బెస్ట్ రూము దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు చలి అయితే మామూలుగా లేదు. చేతికి కనీసం గ్లౌజులు కూడా తీయలేకపోతున్నాము.
అసలు మామూలు చలి కాదు, చంపేస్తుందబ్బా. మేమైతే మార్నింగ్ అంతా జర్నీ చేసి అలసిపోయి ఉన్నాము. మా రూమ్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది రూమ్ అయితే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. ఇదే మా రూమ్ అయితే. మరొక మంచి వీడియోతో రేపు మార్నింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మా రూమ్ ఇదే. సన్కాస్టిక్ సాయి అన్నేమో ఉమ్మ అంటాడు, సౌందర్య అక్క వాళ్ళేమో ఇష్క్యూ ఆల్ అంటారు. మనమేమనాలి ఫ్రెండ్స్? అందుకే కిసిక్. బాయ్.